నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి 135వ ఆవిర్భావ వేడుకలకు హైదరాబాద్ చెందిన ఏ నాగేశ్వరరావు, లీలారాణి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రావణ మాసం పురస్కరించుకుని ఈ నెల 25-26 అనగా పాడ్యమి విధి అతిథులు నాడు 2 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలకు వీర్ల సుబ్బారావు ఘనంగా నిర్వహించడానికి వైదిక పరంగా మరియు వీక్షించే భక్తులకు చేయవలసిన సదుపాయాలకు అందించవలసిన ఏర్పాట్ల గురించి వైదిక కమిటీ మరియు సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే కొండపేట స్వామివారి ఆవిర్భావ వేడుకలను రాజీ పడకుండా నిర్వహించాలని ఆలయ అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా ఆదివారం రోజున వాతావరణం ప్రతికూల పరిస్థితి దృష్ట్యా ఆదివారం నిర్వహించవలసిన ప్రాకార సేవ అంతర్గతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వై న్యూస్ ఛానల్ ఎండీ యనమల రాజేష్ తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా కొండపైకి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని సూర్య నమస్కారం, వైదిక పూజల్లో పాల్గొన్నారు. आनो भास्कर वार्तान् लोकविधि अस्मात् यज्ञसावित्रं मधोदरवेदे योगादवानिदाक्षरस्यास्ताक्षरं वदन्ति श्रीरामदत्तं श्रीयायैवाविदिच्यते आनो भास्कर वार्तान् ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవా దేవస్థానం, లోవా తుని మండలం.